దాని కింద ఉన్న ఇమేజ్ ఓపెన్ చేయండి. అది కాదు, ఇది ఉంచండి, ఇట్లా ఉంచండి. ఓకే, మామూలుగా మీకు ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఐడియా ఉందా ఎవరికన్నా? ఇబ్బంది ఏం లేదు, మన డెమోలో విన్నారు అందరూ కూడా. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అనేది తెలుసా మీ అందరికీ? మ్యూట్లో నుంచి అన్మ్యూట్లోకి వచ్చి చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏంటి మాట్లాడరు ఎవరు? ఎస్ఏపి సాఫ్ట్వేర్ అసలు ఎందుకు ఉపయోగిస్తారని తెలుసా అందరికి? తెలుసు సార్. అందరికీ తెలుసు కదా? ఓకే, నో ప్రాబ్లం. సో ఓకే, ఇమేజ్ ఓపెన్ చేయండి, ఫస్ట్ ఇమేజ్. ఓకే, ఇది అది మామూలుగా మనకి ఎలా ఉంటాయి అంటే, మనకి అసలు ఫస్ట్ పార్టీస్, క్లయింట్స్, అసలు మనం ఎవరి దగ్గర వర్క్ చేస్తామంటే అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మామూలుగా ఎస్ఏపిలో పార్టీస్ ఉంటాయి, మామూలుగా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే ఐబిఎం అని, ఇన్ఫోసిస్ అని, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మన హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఇలాంటి చోట చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. నంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఉండడం జరిగింది అనమాట. ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఎట్లా ఉంటుందంటే, మామూలుగా వీళ్ళు వేరే వాళ్ళకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్, హీరో హోండా, లేకపోతే హోండా లాంటి కంపెనీ, ఓఎంజిసి అనేది ఒక ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన కంపెనీ అనమాట, వైజాగ్ స్టీల్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మామూలుగా వీళ్ళ కంపెనీస్కి అవసరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి, లేకపోతే వాళ్ళ యొక్క ప్లాన్స్ అవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి, వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ మెయింటెనెన్స్కి, ఇటువంటి వాటికి సంబంధించి కొంతమందిని థర్డ్ పార్టీ వాళ్ళని కొంతమందిని ఇన్వైట్ చేస్తారు. అంటే రిలయన్స్ ఉంది ఎగ్జాంపుల్. రిలయన్స్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ టోటల్గా వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి రిలయన్స్ వాళ్ళకి. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి అంతా కూడా టోటల్ కన్సల్టింగ్స్ అంతా కూడా చేయడానికి కొన్ని వాళ్ళు మామూలుగా బిట్టింగ్స్ అనేవి అరేంజ్ చేస్తుంటారు. బిట్టింగ్స్ అంటే వేలం పాట అంటారు. వేలం పాట వేయడం ద్వారా ఏంటంటే కొన్ని కంపెనీస్ని ఇన్వైట్ చేస్తారు. మీరు మా కంపెనీకి అవసరమైనటువంటి టోటల్గా ఈ ప్లాంట్ మేనేజ్మెంట్కి సంబంధించి, లేకపోతే బిల్డింగ్ సంబంధించి అన్ని మెయింటైన్ చేయడానికి అవసరమైన విధంగా మా సాఫ్ట్వేర్ అనేది మాకు ఆపరేట్ చేసి ఇవ్వాలి. ఎవరు చేసిస్తారు, తక్కువలో ఎవరు చేసిస్తారని చెప్పేసి రిలయన్స్ వాడవచ్చు, హీరో హోండా అవ్వచ్చు, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీ వాళ్ళు వీళ్ళు బిట్టింగ్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ పార్టీస్ ఉంటారు, ఐబిఎం అని, ఇన్ఫోసిస్ అని, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, వీళ్ళందరూ కూడా పార్టీస్ అవుతారు. వీళ్ళందరూ ఏంటంటే వెళ్ళి ఆ బిట్టింగ్లో పాల్గొంటారు. రిలయన్స్ కూడా మామూలుగా మేము మొత్తం మా కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, లేకపోతే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం చేయడానికి, మా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి, ఎస్ఏపి సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి మాకు ఇంతమంది కావాలి అని చెప్పేసి వాడు బిట్టింగ్స్లో ఇన్వైట్ చేస్తాడు. మన వాళ్ళు వెళ్ళి వేలం పాటలో పాల్గొంటారు అనమాట. వాడు 10,000 కోట్లు చెప్పాడు అనుకోండి, ఐబిఎం వాడు వచ్చి నేను 9,000 కోట్లకే చేస్తాను. కాదు, ఇన్ఫోసిస్ వాడు వచ్చి 8,500 కోట్లకే చేస్తున్నాడు. అంటే ఎవరైతే తక్కువ చేస్తారో, బట్ విత్ స్టాండర్డ్స్ తోటి ఎవరైతే తక్కువ రేటుకి, తక్కువ అమౌంట్కి చేసి పెడతారో అటువంటి వాళ్ళని వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది అనమాట. అంటే ఈ ఐబిఎం, క్యాప్జెమిని, టెక్ మహేంద్ర ఇలాంటి పార్టీస్కి వీళ్ళు ఎవరైతే ఈ కంపెనీస్ అయితే ఉంటాయో ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించిన కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఫైనల్గా ఆర్డర్ అనేది దక్కించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే అగ్రిమెంట్ అనేది వీళ్ళకి ఓకే అవుతుంది అనమాట. ఓకే అయిన తర్వాత అంటే వాళ్ళకి ప్రాజెక్టులు వస్తాయి. రిలయన్స్ నుంచి అవ్వచ్చు, హీరో హోండా నుంచి అవ్వచ్చు, ఓఎంజిసి, ఎనీ ఆర్గనైజేషన్స్ అనమాట. మనకి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐటీ కంపెనీస్కి ఏమవుతుందంటే, ఐటీ కంపెనీస్ వాళ్ళకి అగ్రిమెంట్స్ వస్తాయి అన్నమాట. అగ్రిమెంట్ వచ్చిన తర్వాత అగ్రిమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. అగ్రిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుంటారు. సో రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టు ఐబిఎం వాళ్ళకి వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఐబిఎం వాళ్ళకి వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతుంది.
అంటే అటువంటప్పుడు మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు ఎస్ఏపి ప్రాజెక్ట్ అనుకోండి. ఎస్ఏపి ప్రాజెక్ట్ అంటే ఎంతమంది కావాలి మామూలుగా? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ఎంఐ వాళ్ళు ఎంతమంది కావాలి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఎంతమంది కావాలి? ఇలా ఎస్ఏపిలో ఉన్నటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా బేస్‌గా చేసుకొని ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి ఏంటనేది రిక్రూట్మెంట్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. ఇట్లా మనకి కంపెనీస్ అన్నీ కూడా మామూలుగా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మామూలుగా మనం ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాం. కాకపోతే మనకి క్లయింట్స్ ఉంటారు. మన క్లయింట్స్ ఎవరంటే ఈ రిలయన్స్, హీరో హోండా ఇలాంటి వాళ్ళందరూ కూడా మన క్లయింట్స్ అవుతారు. ఈ క్లయింట్స్‌కి మనం వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. ఫైనల్‌గా చెప్పాలంటే ఐటీ కంపెనీస్‌కి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లేకపోతే అగ్రీమెంట్స్ లేకపోతే ప్రాజెక్ట్‌లు అన్నీ కూడా వాళ్ళ క్లయింట్స్ నుంచి వస్తాయి. మనల్ని వాళ్ళకి ప్రాజెక్ట్‌లు వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఐబీఎం అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాన్ పవర్‌ని రిక్రూట్ చేసుకుంటారు. అంటే మనల్ని ఐటీ కన్సల్టెన్సీ మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకున్న తర్వాత మనము ఆ క్లయింట్స్‌కి పని చేస్తాం. మనం ఐబీఎంలో పని చేస్తున్నాం అంటే ఐబీఎంకి వర్క్ చేస్తున్నట్టు కాదు. ఐబీఎం వాళ్ళు ఓన్లీ పేరోల్స్ అన్నమాట. వాళ్ళు మనకి సాలరీ పే చేస్తారు. బట్ మన క్లయింట్స్ ఎవరైతే అవ్వచ్చంటే ఈ రిలయన్స్ అవ్వచ్చు, హీరో హోండా వీళ్ళందరూ కూడా మన క్లయింట్స్ అన్నమాట. సో, మనం వర్క్ చేసేది మొత్తం గూడా క్లయింట్‌కే. అందుకే క్లయింట్‌ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారనమాట. సో, క్లయింట్‌ని బేస్‌గా చేసుకొని మాత్రమే మనం వర్క్ చేయడం జరుగుతది. బట్ మనకి పే చేసేది సాలరీ అంతా పే చేసేది ఎవరంటే ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఐబీఎం అవ్వచ్చు, టెక్ మహేంద్ర ఎనీ ఐటీ కంపెనీ. ఐటీ కంపెనీలో మనం వర్క్ చేస్తాం. మనకి సాలరీస్ అనేది ఆ క్లయింట్స్ అనేవాళ్ళు నుంచి వస్తాయన్నమాట. అంటే డైరెక్ట్‌గా కంపెనీకి పే చేస్తారు. మనం ఏ కంపెనీకైతే పేరోల్ కంపెనీకైతే ఏదైతే ఉందో ఆ కంపెనీకి పే చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళు మనకి పే చేస్తారనమాట. కాబట్టి ఐబీఎంలో పనిచేస్తున్నామంటే మనం వర్క్ చేసేది ఎవరికంటే ఐబీఎం వాళ్ళకి ఎవరితోటైతే కాంట్రాక్ట్ ఉందో, ఎవరితోటైతే అగ్రీమెంట్ ఉందో వాళ్ళకి పనిచేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి క్లయింట్స్ కోసం పనిచేస్తాం. మీకు జాబ్ వచ్చిన వెంటనే క్లయింట్ లొకేషన్‌కి వెళ్ళిపోతున్నాను అంటుంటారు. చూడండి చాలా మంది క్లయింట్ లొకేషన్‌లో అపాయింట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్తున్నాను. మీటింగ్ ఉంది క్లయింట్ తోటి అంటారు. సో, అట్లా అన్నమాట. సో, ఇదన్నమాట. మామూలుగా అసలు కంపెనీ అనేవాడు ఎలా వస్తది ఏంటి కాంట్రాక్ట్స్ అంటే ఈ క్లయింట్స్ నుంచి వస్తదన్నమాట. క్లయింట్ కంపెనీస్ అంటారు. అంటే ఎవరు రిలయన్స్ అవ్వచ్చు, హీరో హోండా ఇలా చాలా కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయన్నమాట. వేల కాదు లక్షల్లో ఉంటాయి కంపెనీలు. ఈ కంపెనీలన్నిటికీ కూడా మనం ఐటీ కంపెనీ వాళ్ళు పార్టీస్ అవుతారు. ఆ పార్టీస్ దగ్గర మనం వర్క్ చేయడం జరుగుతదన్నమాట. అది విషయం మామూలుగా. అసలు ఎవరి దగ్గర పని చేస్తాం, ఏంటి, క్లయింట్ అంటే ఎవరు, ఏంటనేది మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఓకే. ఓకే. ఇది అయిపోయింది. ఇది అర్థమైందండి ఎవరికన్నా? అర్థమైంది సార్. క్లియర్ గదా! క్లయింట్ అంటే ఎవరు, పార్టీస్ అంటే ఎవరు, మనం ఎవరి దగ్గర పని చేస్తాం అనేది క్లారిటీ వచ్చిందా? ఓకే అవును సార్. సార్. ఓకే. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ ఓపెన్ చేయండి. అది కాదు. టాటా అని చూసారా? అది ఓపెన్ చేయండి. ఓకే. టాటా అని ఉంది. ఫస్ట్ మనకి టాటా వాళ్ళ నుంచి ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం. ఓకే. టాటా వాళ్ళ నుంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు టాటా వాళ్ళ నుంచి ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం. సో, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. దీన్ని డిఫైన్ కంపెనీ అంటారు. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా స్టీల్ ఉంటది, టాటా టెలికామ్ ఉంటది, టాటా మోటార్స్ ఉంటది. ఇట్లా చాలా చాలా ఉంటాయి వాళ్ళకి. బట్ ఎవరి గ్రూప్ అది? టాటా గ్రూప్ అన్నమాట. అది టాటాకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. కాబట్టి మనం ఫస్ట్ ఆ టాటా గ్రూప్ ఆఫ్ అనేది ఒకటి డిఫైన్ చేస్తాం. కంపెనీని డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్నాయి చూసారా? టాటా స్టీలు, టాటా టెలికాము, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కంపెనీ కోర్స్ అన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి ఒక సెపరేట్ డివిజన్స్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా చాలా చాలా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో హోండా ఉంది. హీరో హోండా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. అందులో స్ప్లెండరు, తర్వాత సూపర్ స్ప్లెండర్ అని, ప్యాషన్ అని ఇట్లా చాలా చాలా ఉంటాయి. అవన్నీ సెపరేట్ డివిజన్స్ అవన్నీ కూడా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే కింద టాటా స్టీలు, టాటా టెలికాము, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సెపరేట్ డివిజన్స్ ఇవన్నీ కూడా. అంటే పైది టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే కింద వచ్చేసి ఈ డివిజన్స్ అన్ని కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. కింద కనిపించేది కంపెనీ కోడ్స్ అవుతాయి. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది కంపెనీ అయితే ఆ కంపెనీలో ఉన్నటువంటి డివిజన్స్ అన్ని కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి.
ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ అనేది ఇది ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ అంటే వన్ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక యూనిట్. టాటా స్టీల్ అనేది, టాటా టెలికాం అనేది కూడా ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక యూనిట్. అంటే టాటా గ్రూప్ అనే ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక యూనిట్ అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్యన డిఫరెన్స్ ఏంటో మనకు అర్థమైంది. తర్వాత టాటా స్టీల్లో తర్వాత కొన్ని ఏరియాస్ ఉంటాయి. కింద కనిపిస్తుంది చూడండి, కర్సర్ పెట్టండి సార్. నేను చెప్పిన చోట కర్సర్ పెడితే ఐడియా వస్తుంది. టాటా స్టీల్ ఉంది. టాటా స్టీల్ కింద ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ హెచ్ఐడి, టాటా స్టీల్ ఆర్ఏజే, టాటా స్టీల్ తిరుగు అని ఉంది. అంటే ఏంటంటే ఈ కంపెనీకి మనం బ్రాంచ్ అంటాం. ఇప్పుడు టాటా స్టీల్ వాడికి విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంటుంది, రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రాంచ్లు అంటారు. ఈ బ్రాంచ్లన్నింటినీ కూడా మామూలుగా మన ఎస్ఏపి లాంగ్వేజ్లో బిజినెస్ ఏరియాస్ అంటారు. మనం మామూలుగా బ్రాంచెస్ అంటాం, ఎస్ఏపి లాంగ్వేజ్లో బిజినెస్ ఏరియాస్ అంటారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫస్ట్ నుంచి. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏంటంటే చాలా డివిజన్స్ ఉంటాయి. టాటా స్టీలు, టాటా టెలికాము, టాటా మోటార్స్. ఈ 3 డివిజన్స్ అనేవి కంపెనీ కోడ్స్ అవుతాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్క బిజినెస్ ఏరియా అనేది ఉండటం జరుగుతుంది అనమాట. అంటే చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, తర్వాత కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి అనేది మనకి ఈ స్లైడ్లో క్లారిటీగా అర్థమైంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. క్లియర్ కదా? క్లియర్ అయితే ఎస్ అని పెట్టండి చాట్లో, లేకపోతే చెప్పండి, నో ఇష్యూ. హలో, మిగతా వాళ్ళు కూడా అర్థమైందండి? ప్రాబ్లం లేదా? ఓకే సార్. ఓకే 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 ఫైన్. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి అనేది మనకు క్లారిటీగా అర్థమైంది. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ అవుతుంది. తర్వాత టాటా స్టీల్ అని చెప్పేసి కింద టాటా స్టీల్ ఉంది కదా, అదేమో కంపెనీ కోడ్ అవుతాయి. ఇట్లాంటి ఎన్ని సపరేట్ డివిజన్స్ ఉంటే అవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి. మళ్ళీ ఆ కంపెనీ కోడ్స్ అన్నిటికీ కూడా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. అంటే మనం బ్రాంచెస్ అంటాం కదా, విజయవాడ బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, నెల్లూరు బ్రాంచ్ అంటాం. ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్ అంటారు హైదరాబాద్లో, మామూలుగా సారీ ఈ ఎస్ఐపి లాంగ్వేజ్లో. ఓకే, సో ఇంటర్వ్యూలో అడుగుతారు. నేను ఇంటర్వ్యూలో అడుగుతారు అని చెప్పిన ప్రతి పాయింట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఒక 70 వరకు వస్తాయి, బట్ మీకు నోట్స్ కూడా ఇస్తాను. బట్ ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ ఇది ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పాలి. కంపెనీ కోడ్ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఒక కంపెనీలో, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ యూనిట్స్ అనమాట అన్నీ కూడా. ఓకే, క్లియర్ కదా? సో అయిపోయింది. తర్వాత కిందకి రండి ఒకసారి. ఇంకొక స్లైడ్ చూడండి, ఎల్లో కలర్ ఓపెన్ చేయండి. మాది ఇక్కడ ఇచ్చాను చూసారా, డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అన్నారు ఇన్ ఎస్ఐపి. కంపెనీ కోడ్ ఇది అని ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నాడు. దిస్ కంపెనీ కోడ్, ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ద కంపెనీ. అంటే ఏంటి, కంపెనీ కోడ్స్ అన్నీ కూడా కంపెనీ తోటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. మామూలుగా లింక్ అయి ఉంటాయి అంటాం కదా, ఎస్ఐపిలో ఇంటిగ్రేటెడ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ విత్ ద కంపెనీ అన్నమాట. అంటే టాటా స్టీల్ అనేది టాటా గ్రూప్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. టాటా మోటార్స్ అనేది టాటా గ్రూప్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. టాటా టెలికాం అనేది టాటా గ్రూప్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అంటే అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అనమాట. అలాగే బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా కంపెనీ కోడ్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా కంపెనీ కోడ్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్న విషయాన్ని మనం ప్రాపర్ గా తెలుసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా ఇక్కడ? సింపుల్ లాజిక్. క్లియర్ కదా? ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి రండి. ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి, అక్కడ కొంచెం లైట్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, పట్టించుకోవద్దు. ఓకే, చూడండి. ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నమాట. మన కంపెనీ అంటే ఏంటో తెలిసింది, కంపెనీ కోడ్ అంటే ఏంటో తెలిసింది, క్లయింట్ అంటే ఏంటో తెలిసింది, మామూలుగా కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఏంటో తెలిసింది. సో మనకి కాంట్రాక్ట్ అన్ని వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అన్నమాట. అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బ్లూ ప్రింట్స్ అనేవి ఉంటాయి. ఆ బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేస్తారు ఏంటనేది అంటే మొత్తం కూడా డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్.
అంటే బ్లూ ప్రింట్స్ అంటే క్లయింట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్లూ ప్రింట్స్లో ఉండటం జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బేస్గా చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా టోటల్గా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాము. ఓకే, సో ఎస్ఏపిలోకి మనం ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో టోటల్గా 9 కాన్ఫిగరేషన్స్ చేస్తామండి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఎక్కడా కూడా కష్టంగా ఉంటుంది, ఇబ్బంది అనుకోవద్దండి, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్లో ఒక 1 మంత్ మీకు కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది, ఎందుకంటే కొత్త సినారియో కాబట్టి ఇది డైజెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపి అనేది చాలా ఈజీగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఒక 1 మంత్ మీరు హార్డ్ వర్క్ చేశారంటే కనుక 100% ఎస్ఐపి మీద గ్రిప్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, కాబట్టి డోంట్ వరీ, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మనం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అన్నాడు పైన చూస్తే. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? నిన్న డెమో క్లాస్లో చెప్పుకున్నాను. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనమాట. ఈఆర్పి అన్నాం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం అనమాట. అట్లాగే ఈఆర్పి అంటే ఆ ఈఆర్పిని బేస్ చేసుకుని ఈ ఎంటర్ప్రైజెస్ అంటారు. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే మనం ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనుకున్నాం కదా, దానికి సంబంధించింది అనమాట ఈ వాడు కూడా. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ యొక్క స్ట్రక్చర్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక కంపెనీకి అవసరమైనటువంటి స్ట్రక్చర్ని మనం బిల్డ్ చేస్తున్నాం. ఎలా చేస్తామంటే ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. కొత్తగా కంపెనీ వాడు ఎస్ఏపిలోకి మూవ్ అవుతున్నాడు అనుకుందాం, లేకపోతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొన్నారు, స్టార్ట్ చేస్తున్నారు, వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీట్లో పెట్టండి, వాయిస్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. ఎవరైతే మాట్లాడరో వాళ్ళు మ్యూట్లో పెట్టండి, మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్లోకి రండి. రవి గారు అంట ఎవరు. ఏమైందండి, కట్ అయిపోయింది. హలో రవి గారు, వేరే విండోలోకి వెళ్ళారు. అదే ఉంచండి. ఓకే, సో మనకి ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, మనం ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది మనం డిజైన్ చేస్తాం. ఒక కంపెనీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. అందువల్లనే దీన్ని ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అంటారు. ఫస్ట్ చూడండి, ఈరోజు ఒక 3 కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఫస్ట్ డిఫైన్ కంపెనీ అన్నారు. డిఫైన్ కంపెనీ అంటే OX15 అనే టీ కోడ్ను ఉపయోగించి ఒక కంపెనీని డిఫైన్ చేస్తాం. ఓకే, తర్వాత క్రియేటివ్ కంపెనీ కోడ్ అన్నాడు, OX02 అనమాట. OX02 అంటే దాని ద్వారా ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తాం. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఒకటో దాన్ని రెండో దాన్ని రెండు క్రియేట్ అయిన తర్వాత ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేస్తాం అనమాట. సో అది ఇప్పుడు ఒకసారి ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఉంది కదా టాటా గ్రూప్ అని ఉన్నది, ఓపెన్ చేయండి ఒకసారి. అది సో ఫస్ట్ పీపుల్ ఏంటి, మ్యూట్ లో పెట్టండి 1 minute. నేను పెడుతున్నానండి, మీరు వేరే స్లైడ్ లోకి వెళ్ళొద్దు. ఓకే, ఆ బ్లాక్ ఐకాన్ రిమూవ్ చేయండి అక్కడి నుంచి. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనం టీ కోడ్ ఏం చూస్తాం అక్కడ, డిఫైన్ కంపెనీ అన్నారు. ఒకటోది OX15. డిఫైన్ కంపెనీ అంటే ఒక టాటా గ్రూప్ లాంటి కంపెనీని మనం డిఫైన్ చేస్తాం. ఫస్ట్ మనం చేసేది టాటా గ్రూప్ అని ఉంది కదా, ఆ కంపెనీని మనం డిఫైన్ చేస్తాం OX15 అనే టీ కోడ్ను ఉపయోగించి. తర్వాత క్రియేటివ్ కంపెనీ కోడ్ అన్నాడు. కంపెనీ కోడ్ అంటే కింద కంపెనీ కోడ్స్ ఏవి? కంపెనీ కోడ్స్ అంటే టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే 3 చేయాల్సిన అవసరం లేదు, ఒక కంపెనీ కోడ్ని డిజైన్ చేస్తాం. సెకండ్ వన్, కంపెనీ కోడ్ని డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అన్నారు. అంటే టాటా గ్రూప్ని టాటా స్టీల్ తోటి ఒకదానికొకటి అసైన్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, టాటా గ్రూప్ అనే ఒక కంపెనీని, గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాము. తర్వాత టాటా స్టీల్ అనే ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తాము. తర్వాత టాటా స్టీల్ అండ్ టాటా గ్రూప్ తోటి ఒకదానితో ఒకటి అసైన్ చేస్తాం. మనకు తెలుసు రెండు కూడా సేమ్ కంపెనీస్ అని, బట్ కాకపోతే సిస్టమ్కి తెలియదు కాబట్టి మనం ఒకదానికి ఒకటి అసైన్ చేస్తాం అనమాట. దీన్ని అసైన్ చేయటం అంటారు. సో ఈ 3 కాన్ఫిగరేషన్స్ ఈరోజు చేద్దాం అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఒక ఫామ్ ఫిల్ చేసినంత ఈజీగా ఉంటుంది, ఏమి హార్డ్ ఏమున్నదండి. సో ఫస్ట్ మనం డిఫైన్ కంపెనీ OX15 అనే టీ కోడ్ ఇచ్చేసి కంపెనీ కోడ్ని డిఫైన్ చేద్దాం. సో మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్నారండి? సరే, లేదు సార్, ఇంకా
ఇంకా ఏం లేదు సార్. తీసుకోలేదా? ఓకే. సర్వర్ యాక్సెస్ తీసుకున్న ఎవరన్నా స్క్రీన్ షేర్ చేయండి. ఉన్నట్టుంది కదా మీకు? ఓకే. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, కనిపించట్లేదు. మీకు రైట్ సైడ్ గేర్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ ఎండింగ్‌లో పైన టాప్‌లో. అక్కడికెళ్ళండి. ఆప్షన్స్‌లోకెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్స్‌లోకెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ ఉంటది చూడండి. రైట్ సైడ్‌కి రండి. అక్కడ సెలక్షన్‌లోకెళ్ళి అక్కడ మీరు సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. 14 అట్లా అవసరం లేదు. రైట్ సైడ్ 14 తీసుకోండి. ఓకే చేయండి. అప్లై అనండి కిందకొచ్చి. ఇప్పుడు ఓకే చేయండి. లాగౌట్ చేసి లాగిన్ చేయండి. సైజ్ పెరుగుతది కొంచెం. వచ్చారు కదా! 1 మినిట్ లైన్‌లో ఉండండి. ఇంకొకటి చెప్పాలి. సైజ్ ఇంక్రీజ్ అయింది కదా! ఓకే. 1 మినిట్. ఇంకొక చిన్న స్లైడ్, ఒక ఇమేజ్ పంపిస్తాను చూడండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నేను మళ్ళీ చెప్తాను. డోంట్ వరీ. మీకు ఇంకొక 2 ఇమేజెస్ పంపించాను చూడండి ఒకసారి.
ఓకే. ఇంకొక ఇమేజ్ ఉంది కదా! అది కూడా ఓపెన్ చేయండి. అదొకసారి ఓపెన్ చేయండి. ఓకే. మనం ఇంతకుముందు చెప్పుకున్న మామూలుగా క్లయింట్ అంటే ఎవరు? హూ ఈస్ ద క్లయింట్? క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఇంకొక స్లైడ్‌లో చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు ప్రాపర్ ఐడియా రావటం కోసం అనమాట. మామూలుగా మీరు ఇన్ఫోసిస్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకుందాం. ఈ ఇన్ఫోసిస్ అనే వాళ్ళకేంటంటే వాళ్ళకి చాలా చాలా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. అంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి వస్తుంటాయన్నమాట. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, హీరో హోండా అవ్వచ్చు. ఎనీ కంపెనీ, ఎనీ ఆర్గనైజేషన్ అనమాట. లేకపోతే కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయి మన ఇండియాలో. వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫోసిస్ అనే కంపెనీకి, లేకపోతే ఇన్ఫోసిస్ అనే ఐటీ కంపెనీ కానీ, లేకపోతే ఎనీ ఐటీ కంపెనీ అనమాట. ఈ ఐటీ కంపెనీ వాళ్ళ నుంచి వీళ్ళకి ఈ ఇన్ఫోసిస్ అనే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి రావటం జరుగుతుంది. ఎక్కడి నుంచి మామూలుగా వీళ్ళకి బయట మామూలుగా హీరో హోండా, రిలయన్స్ ఇవన్నీ వైజాగ్ స్టీల్ వీళ్ళందరి నుంచి అనమాట. వీళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా ఇన్ఫోసిస్ అనే ఐటీ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇన్ఫోసిస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఐటీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. వాళ్ళకి వచ్చేటటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఈ ఇన్ఫోసిస్ అనేవాళ్ళు వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా వీళ్ళందరికీ వర్క్ చేస్తారు కాబట్టి మనకి వాళ్ళు క్లయింట్లు అవుతారు. మనమేమో ఐటీ కంపెనీలో పనిచేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇన్ఫోసిస్‌లో మనం వర్క్ చేస్తుంటే మనకి కంపెనీ వాళ్ళు సాలరీ పే చేస్తారు. బట్ ఇన్ఫోసిస్ అనేవాళ్ళు వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా అనేటటువంటి కంపెనీలకు వర్క్ చేస్తాయి. వాళ్ళొచ్చేసి మన క్లయింట్స్ అవుతారు. ఎవరు? రిలయన్స్ అవ్వచ్చు, హీరో హోండా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మనకి క్లయింట్స్ అవుతారు. ఈ విషయాన్ని ప్రాపర్‌గా గుర్తుపెట్టుకోండి. క్లయింట్స్ అంటే ఎవరు అనే విషయం చాలా క్లారిటీగా తెలియాలి. క్లయింట్ అంటే ఎవరంటే, క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. సో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు ఇన్ఫోసిస్‌లో చేస్తే ఇన్ఫోసిస్ కన్నా మన క్లయింట్ ఎవరైతే ఉంటారో, క్లయింట్ అంటే వైజాగ్ స్టీలు, రిలయన్స్, హీరో హోండా వీళ్ళందరూ క్లయింట్స్ అవుతారు కాబట్టి, ఆ క్లయింట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడుగుతారు. క్లయింట్ అంటే హూ ఈస్ ద క్లయింట్? క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారనమాట. క్లయింటే మనకి ఫుల్ సాలరీస్ ఇచ్చినా, ఏమొచ్చినా కూడా అంతా కూడా క్లయింట్ నుంచే వస్తది కాబట్టి, క్లయింట్ అనేవాడు మనకి దేవుడితో సమానం. వాడి అమౌంట్ పే చేస్తేనే మనకి ఐటీ కంపెనీకి సాలరీస్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్లయింట్ అనేవాడు అంత ఇంపార్టెంట్ అనమాట. క్లయింట్ అనేవాడు మనకి దేవుడితో సమానం. ఎందుకంటే ఈ క్లయింట్ అనేవాళ్ళే మనకి సాలరీస్ పే చేస్తారు. ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మనకి పేరోల్స్, మనకి వాళ్ళు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? క్లయింట్ అంటే ఇంత అర్థమైందా క్లారిటీగా? ఎందుకంటే క్లయింట్ అనేది అర్థం అవ్వకపోతే ముందుకు వెళ్ళటం కూడా వేస్ట్. అర్థమైందా అండి క్లయింట్ సార్ అర్థమైంది. ఓకే. రైట్. ఇంకొక స్లైడ్ ఉంది ఓపెన్ చేయండి. 1 మినిట్. ఓకే. అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, మనకి ఎస్ఏపిలో 2 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు అండ్ రెండోది సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. మనకి జాబ్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్‌లోనూ ఉండొచ్చు, లేకపోతే సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లోనూ ఉండొచ్చు. ఎందులో అయినా ఉండొచ్చు అనమాట. అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు నేర్చుకునేది మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టేనండి. ఇప్పుడు మనం 2 నేర్చుకున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు చేస్తున్నాము. యాస్ వెల్ యాస్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం అనమాట. అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి గ్లోబల్ సెట్టింగ్స్, జీఎల్ కాన్ఫిగరేషన్స్, డన్నింగ్, విత్‌హోల్డింగ్ టాక్స్ ఇవన్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుందనమాట. డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్. అంటే బ్లూ ప్రింట్స్‌ని బేస్‌గా చేసుకొని క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం మనం. ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కిందే వస్తది. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఏంటి ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, మొత్తం మనకి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు, లేకపోతే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతుందనమాట. అంటే నంబర్ రేంజ్ మిస్ అయినట్టు కానీ, లేకపోతే ఏదైనా కాన్ఫిగరేషన్ ఏదైనా మిస్ అయినట్టు కానీ, ఓకే. లేకపోతే ఏదైనా పర్టిక్యులర్ ఫీల్డ్ ఏదో మిస్ అయినట్టు కానీ మనకి కొన్ని
ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎర్రర్స్ అంటే రెడ్ కలర్‌లో వస్తది. అవన్నీ ఎర్రర్స్ అంటారు. ఆ ఎర్రర్స్ వస్తే ఏంటంటే ఏమి చేయలేరు. వర్క్ అనేది ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్‌లనేవి పోస్ట్ చేయలేడనమాట. సో, ఆ డాక్యుమెంట్లు పోస్ట్ చేయలేడు కాబట్టి ఆ ఎర్రర్స్ అనేవి మనం రిజల్యూషన్ చేస్తాం. మనకి P1, P2, P3 అనే టికెట్స్ అనేవి కొన్ని రేట్ చేయడం జరుగుతదనమాట. అది తర్వాత చెప్తాను. సో, ఆ టికెట్స్‌ని బేస్‌గా చేసుకొని మనం ఎర్రర్స్ అనేవి మొత్తం కూడా రిజల్యూషన్ చేయడం జరుగుతదనమాట. సో, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎస్ఏపిలో మ్యాప్ చేస్తాము. తర్వాత సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఏదైనా ఎర్రర్స్ కానీ, ఏదన్నా ఫైల్స్ ఏదైనా మిస్ అవ్వటం గానీ, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు వాటిల్ని మనం ఐడెంటిఫై చేసి ఎలా చేయాలి దాన్ని సొల్యూషన్ అనేది చేస్తామనమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ జరగబోయే క్లాసెస్ అన్నిటిలో కూడా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ చేస్తాము. అలాగే యాస్ వెల్ యాస్ సపోర్టింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చేయటం జరుగుతుందనమాట. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చనమాట. చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మామూలుగా మనకి బయట ఇన్‌స్టిట్యూషన్స్‌లో 3 మంత్స్, 4 మంత్స్ చెప్తారు. అంటే చాలా అంటే స్లోగా చెప్పుకుంటూ వెళ్తారు. బట్ కాకపోతే మనం ఏంటంటే ఒక ప్రాపర్ వేలో మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవసరమైన విధంగా రియల్ టైమ్‌లో సర్వే అవ్వటానికి అవసరమైన విధంగా మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తామనమాట. సో, ఈరోజు మనకేంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మొత్తం ఎలా వర్క్ చేస్తాం? ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకుందాం. ఓ పని చేద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ 7 అయిపోయింది కాబట్టి, రేపటి నుంచి మనం డైరెక్ట్‌గా స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేద్దాం. కాబట్టి సర్వర్ యాక్సెస్ అందరూ తీసుకున్నారా? ఇంకా తీసుకోనోళ్ళు ఎవరైనా ఉన్నారండి? సార్ అంటే ఎట్లా తీసుకోవాలి సార్? మీకు ఒకటి మీకొక నంబర్ ఇస్తాను. మీరు ఎంత 6,000 పే చేసారా అమౌంటు? అవును సార్. పే చేశాను. ఓకే. నేను మీకు రూ. 1000 రిఫండ్ చేస్తాను. మీరేం చేస్తారంటే ఆ! మీకొక ఇమేజ్ ఒకటి పంపిస్తున్నాను. ఇప్పుడు చూడండి. చాట్‌లో పెట్టాను. ఆ ఇమేజ్‌లో సర్వర్ యాక్సెస్ అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. మీకు మెయిల్ ఐడీ కూడా ఉంది. saplogin7@gmail.com అని చెప్పేసి ఒక మెయిల్ ఐడీ కూడా ఉంది. మీరు వాళ్ళకి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే ఏమవుతుందంటే మీకు కావాల్సిన సర్వర్ యాక్సెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వెంటనే రిప్లై ఇస్తారు. మెయిల్‌లో ఎక్కువ రిప్లై ఇస్తారండి. ఐటీలో అంతా కూడా ఫోనుల ద్వారా అవ్వదు. ఏది కావాలన్నా మెయిల్ చేయటమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఈయనకి మెయిల్ చేయండి. లేకపోతే కాంటాక్ట్ కూడా చేయండి. ఒక్కొక్కసారి ఈ నంబర్ నాట్ రీచబుల్ వస్తుంది. నెట్వర్క్ ప్రాబ్లమ్ మేబీ. సో, మీరేం చేస్తారంటే మెయిల్ చేయండి. మెయిల్ చేసిన వెంటనే మీకు రిప్లై మెయిల్ వస్తది. దానికి రూ. 1000 గూగుల్ పే చేసిన తర్వాత మీకు ఆయన లింక్ అనేది పంపిస్తారు. ఓకే. ఆ ఓకే సార్. లింక్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. 1 మినిట్ లైన్‌లో ఉండండి. కాన్ఫిగరేషన్ స్టెప్ చేద్దాంలెండి. ఈరోజు అంతా అర్థమైంది కదా! క్లారిటీగా అర్థమైంది కదా! డౌట్ లేదు కదా! లేదు సార్. లేదు సార్. సార్ నేను గూడా ఎందుకంటే మనం తీసుకోలేదు. కొంచెం లేట్ అయినా ఒక ప్రాపర్ వేలో చెప్పుకుంటూ వెళ్దాం స్లోగా. ఇమ్మీడియేట్‌లీ అని చెప్పేసి అనుకుని కంగారు పడి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక లింక్ అనేది ఒకటి ఇచ్చాను. ఇదేంటంటే మామూలుగా ఎస్ఏపీకి సంబంధించినటువంటి జీయూఐ అంటారు. అంటే ఐకాన్ అన్నమాట. ఐకాన్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది ఇందులో ఉంది క్లారిటీగా. ఒకవేళ మీకు చేత అయితే మీరు చేసుకోండి. లేదనుకోండి వాళ్ళకి టీమ్ వ్యూవర్ కానీ, ఎనీ డెస్క్ కానీ ఇస్తే వాళ్ళే చేసిస్తారు. ఓకే. 3 ఓకే. మంత్స్‌కి రూ. 1000. మీరు తీసుకోవాల్సిన వెర్షన్ ఏంటంటే ఈసీసీ 6.0 వెర్షన్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీ 6.0 వెర్షన్. ఒకసారి మీరు ఎస్ఏపీ లాగిన్ స్క్రీన్‌కెళ్ళండి ఒకసారి. రవి గారు. అది మినిమైజ్ చేసి ఎస్ఏపీలోకెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లమ్ లేదండి. మీరు షేర్ చేసేటప్పుడు డెస్క్‌టాప్ షేర్ చేస్తే అన్నీ వస్తాయి. బ్యాక్ లాగౌట్ చేసేయండి ఒకసారి అది. నెట్ స్లో ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ అట్లా స్లోగా లోడ్ అవుతాయి ఒక్కొక్కసారి. స్క్రీన్ మీరు రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే ఏ రోజు చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేస్తే చాలా ఈజీగా ఉంటది గుర్తుపెట్టుకోండి. అక్కడే ఉండండి. వెయిట్. చూడండి పక్కన ఇన్ఫర్మేషన్ అన్నాడు. వెల్కమ్ టు ఐడీఈఎస్ ఈసీసీ 6.0 అని వచ్చింది చూసారా? సార్ కర్సర్ పెట్టి చూపించండి సార్ అక్కడ.
అలా చూసారా, అది ఈసీసీ 6.0 వెర్షన్ అంటే అది అనమాట. ఇప్పుడు మీకు లుక్అవుట్ అర్థమైంది కదా, ఈ సాఫ్ట్వేర్లో లోపలికి వెళ్తే ఎలా ఉందనేది. లాగిన్ అయితే సేమ్ యాజ్ టీజ్గా ఇది మనం తీసుకోవాల్సిన వెర్షన్ ఇది. వాళ్ళది లేటెస్ట్ వెర్షన్ 22,500 3,000 అంటారు. మనకు అదేం అవసరం లేదు. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఇది కూడా లేటెస్ట్ వెర్షన్, చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. బట్ ఇంతకన్నా మనకి కాస్ట్లీ అవసరం లేదు, ఎందుకంటే మీకు డెమో సర్వర్ కాబట్టి. ఇంకోటి డెమో సర్వర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండదు కాబట్టి కొన్ని ఎక్కువ ఎర్రర్స్ రావడం, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనకి దిస్ ఈజ్ ఎనఫ్, ఇంతకన్నా అవసరం లేదు. ఎవరు చెప్పినా కూడా దీని మీద చెప్తున్నారు 99%. కాబట్టి ఈసీసీ 6.0 వెర్షన్ తీసుకోండి. సర్వర్ యాక్సెస్ రెడీగా పెట్టుకోండి అందరూ కూడా. రేపటి నుంచి ఎవరిని స్క్రీన్ షేర్ చేయమంటే వాళ్ళు చేయాలి. స్క్రీన్ షేర్ చేస్తే కనుక నేను వెంటనే క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. మీరందరూ కూడా ప్రాక్టీస్ ఏ రోజు ఆ రోజు చేసేయండి. పెద్ద కష్టంగా, చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా మార్నింగ్ బ్యాచ్ ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు. ఎందుకులే ఈవినింగ్ ఒకటే చెప్దాం అనుకున్నాను. మళ్ళీ మనం కమిట్ అయ్యాం కాబట్టి చెప్పకుండా ఉండకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. సో మీరు యూటిలైజ్ చేసుకోండి ఇది. సో రేపటి నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? 6:30కి రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, బై. ఇంకోటి ఇమేజెస్, సారీ వీడియోస్, ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసేసుకోండి, ఉంచొద్దు, ఓకేనా? యా ఓకే సార్. ఓకే అండి, బాయ్. సార్ ఎత్తారా? Medio.